Hare Krishna. Once again, I wholeheartedly welcome all of you to this Bhagavad-Gita course. So today is International Yoga Day. So yoga ante మనం అనుకుంటామంటే exercises, pranayam, breathing exercise ఇవన్నీ మన health fit చేయడం కోసం. So actually yoga means connection with the Supreme. So మనం కృష్ణునితో కనెక్ట్ అవడం అన్నమాట. That the real meaning of the yoga. So how to connect with the Supreme? The easiest way is to chant Hare Krishna mantra. So on the occasion of this International Yoga Day, June 21st, so let us do the topmost yoga system. What is that? So repeat after me the chanting of Hare Krishna mantra. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Shri Radha Madhav ki jai, Shri Nitai Gaurang ki jai, Srila Prabhupada ki jai, Srimad Bhagavad-Gita ki jai. Okay. So your topic ఏంటి? The divine and the demonic natures. Divine and the demonic natures. ఇప్పటిదాకా కృష్ణుడు చాలా ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ 6 చాప్టర్స్లో డిఫరెంట్ కర్మ ప్రాసెస్, కర్మ యోగా, డిఫరెంట్ యోగా ప్రాసెస్ చెప్పాడు. మిడిల్ 6 చాప్టర్స్లో ప్యూర్లీ భక్తి యోగా అండ్ ది ఇంపార్టెన్స్. అండ్ ది 13th చాప్టర్లో కృష్ణుడు అర్జున్ యొక్క ప్రశ్నలకి సమాధానం ఇచ్చి 14th చాప్టర్ సాఫ్ట్వేర్ ఆఫ్ దిస్ వరల్డ్ 3 modes. 15th చాప్టర్ ద పురుషోత్తమ యోగా, ద యోగా ఆఫ్ ద సుప్రీం పర్సన్ నేను చెప్పింది అనమాట. సో అందులో కృష్ణుడు ఎన్నో ఇంపార్టెంట్ విషయాన్ని సమ్మరైజ్ చేశాడు అనమాట ఇంకో యాంగిల్ విషయంలో. సో ఈ పర్టికులర్ చాప్టర్లో ది డివైన్ అండ్ ది డిమానిక్ నేచర్స్ చాప్టర్లో కృష్ణుడు ఫిలాసఫీ పెద్దగా చెప్పట్లేదు, కానీ వాళ్ళ యొక్క స్వభావాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇది మన లైఫ్లో కూడా మనం రిలేట్ చేయొచ్చు. మన చుట్టుపక్కల ఇలాంటి డిమానిక్ పర్సన్స్ మన చుట్టుపక్కల ఉంటే మనం చాలా అద్భుతంగా రిలేట్ చేయొచ్చు. అది ఫిలాసఫీ పెద్దగా ఉండదు కాబట్టి మనం చాలా లోతుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఫిలాసఫీ అర్థం కాదనమాట. సో చాలా లోతుగా కూడా అర్థం చేసుకోవచ్చు, చాలా సరదాగా కూడా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఎంటైర్ 16th చాప్టర్ మనం 5 partsకి డివైడ్ చేద్దాం అనమాట. ద ఫస్ట్ పార్ట్లో కృష్ణుడు డివైన్ క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత 2 classes ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. అంటే మనం లాస్ట్ చాప్టర్ చెప్పాం కదా, 2 classes ఆఫ్ ఆత్మాస్, వన్ ఇస్ స్పిరిచువల్ వరల్డ్, వన్ ఇస్ మెటీరియల్ వరల్డ్. ఇన్ మెటీరియల్ వరల్డ్ కూడా 2 classes అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా థర్డ్ పార్ట్ ఏంటంటే డిమానిక్ క్వాలిటీస్. సో రాక్షసుల యొక్క స్వభావం. రాక్షసులు అంటే ఇలా పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాం కాదు, రాక్షసుల మీద ఒక స్వభావం అనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా 4th ఏంటంటే కృష్ణుడు వాళ్ళ మీద కృప ఎలా చూపిస్తాడు, మెర్సీ. అండ్ ద లాస్ట్ పార్ట్ ఈస్ చాయిస్ ఇస్ యువర్స్. కృష్ణుడు 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నువ్వు డిసైడ్ మనకి చెప్తున్నాడు అనమాట. యూ డిసైడ్ వాట్ యూ వాంట్. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో లెట్ స్టార్ట్. సో మీరు బుక్ ఉంటే వెరీ గుడ్ ఓపెన్ చేయండి, లేదంటే ఎనీవే ఐ విల్ డిస్ప్లే ఫర్ యూ సో యూ కెన్ ఫాలో. 16th చాప్టర్ ఫస్ట్ to 3rd verses. So there are 26 qualities of divine. కృష్ణుడు ఫటాఫట 26 డివైన్ క్వాలిటీస్ చెప్తారు అనమాట. వాట్ ఇస్ దట్? ఫియర్లెస్నెస్ అంటే భయం లేకుండా ఉండడం. రాక్షసులు కూడా భయం లేకుండా ఉంటాడు. కానీ ఈ ఫియర్లెస్నెస్ అంటే ప్రహ్లాదుని చూస్తారా, హిరణ్యకశిపుడు ఎన్నిసార్లు హింసించినా సరే, చిన్న పిల్లాడైనా సరే ఫియర్లెస్ అనమాట. సో కేవలం స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మాత్రమే ఇది వస్తుంది. చిన్న పిల్లాడైనా సరే ఫియర్లెస్గా ఉంటాడు అనమాట. అండ్ దెన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్. మనం చాంటింగ్ హరే కృష్ణ చేస్తున్నాం, భగవద్గీత వింటున్నాం, ఇది ప్యూరిఫికేషన్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్. కల్టివేషన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకుంటున్నాం, భగవద్గీత చదువుతున్నాం కదా, ఇది కూడా కల్టివేషన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. సో మనలో కూడా ఈ 26 క్వాలిటీస్లో కొన్ని క్వాలిటీస్, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి మనకి. అది కూడా కొంచెం పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది. సో మనలాంటి వ్యక్తులందరికీ సో ఫుల్లెస్ట్ 100% అనేది మనలాంటి వ్యక్తుల్లో ఉండదు అనమాట. ఎందుకంటే మనం కంప్లీట్గా ప్యూరిఫై అవ్వలేదు కాబట్టి ఫుల్లెస్ట్ 100%. కానీ మనలో ఈ క్వాలిటీస్ అన్ని చూడండి, అవర్షన్ ఫర్ ఫాల్ట్ ఫైండింగ్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ప్యాషన్ ఫర్ హానర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్వీ, జెంటిల్నెస్, మోడెస్టీ, ఇవన్నీ మనలో కూడా ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. కానీ కొంచెం పర్సెంటేజ్. కానీ ఫుల్లెస్ట్ పర్సెంటేజ్ ఎవరిలో ఉంటుంది? వైకుంఠ వాసుల్లో ఉంటుంది. లేదంటే వైకుంఠం నుంచి వచ్చిన భగవంతుని ప్రతినిధులు ఉంటుంది. రామానుజాచార్య, మధ్వాచార్య, అసలు ప్రభుపాదులు వారు సాక్షాత్ మన స్పిరిచువల్ మాస్టర్, అన్నమాచార్య, అలా వీళ్ళకి ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్లో ఉంటుంది అన్నమాట. నేను ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అతని పేరు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. సో భక్తి వినోద్ ఠాకూర్ ఇస్ ద 29th ఆచార్య ఇన్ అవర్ పరంపర. శ్రీల ప్రభుపాద 32nd ఆచార్య, భక్తి వినోద్ ఠాకూర్ ఇస్ 29th ఆచార్య. సో టుడే ఈస్ ద డిసపియరెన్స్ డే ఆఫ్ శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. అంటే ఆయన భగవద్ధాం వెళ్ళిన రోజు అన్నాడు భక్తి వినోద్ ఠాకూర్. సో మనం ఎవరైనా చూడాలి, 26 క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, ఫుల్ అండ్ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ 100%. ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఉన్నాయంటే లిబరేటెడ్ సోల్స్ అనమాట, ముక్త పురుషులు. సో మీ కంట్రీలో మీరు చూడొచ్చు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. సో హీ హ్యాస్ 26 క్వాలిటీస్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. టుడే ఈజ్ హిస్ డిసపియరెన్స్ డే. అంటే June 21st అని కాదు, యాజ్ పర్ తిథి ఈరోజు ఆయన డిసపియరెన్స్ డే అనమాట. సో భగవంతుని ఎపిరెన్స్ డిసపియరెన్స్ తన యొక్క కోరిక మీద, ఇచ్చ మీద ఉంటుంది. అలాగే భక్తుల యొక్క ఎపిరెన్స్ డిసపిరెన్స్ కూడా భగవంతుడు ఇచ్చ మీద ఉంటుంది అనమాట. వాళ్ళు మనలాగా కర్మానుసారంగా జన్మం తీసుకోరు, వాళ్ళు వచ్చిన భగవంతుని పర్పస్ మీద. సో ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు భక్తి వినోద్ ఠాకూర్ గురించి. ఒక గ్లిమ్స్ తీసుకుందాం.
భక్తినాథ్ ఠాగూర్ ఇప్పుడు ప్రభుపాల్ గారు 1970s ప్రీచ్ చేశారు, 1960s 1970s అలాగే ఇస్కాన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ భక్తినాథ్ ఠాగూర్ 1880s 1890s 1900s బిగినింగ్ ఆ టైంలో ఈ కృష్ణ కాన్షియస్నెస్ ని ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు అనమాట. అండ్ ప్రభుపాల్ సేస్ దట్ భక్తినాథ్ ఠాగూర్ ప్రాక్టికల్ ఎస్టాబ్లిష్డ్ ఎంటైర్ చైతన్య మహాప్రభు సంకీర్తన మూవ్మెంట్. లార్డ్ చైతన్య మహాప్రభు 535 years ముందు ఆయన సంకీర్తన ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఎంతో గ్రేట్ ఆచార్యస్ ఫాలో అయ్యారు. కానీ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, ఎంతో మంది అపసంప్రదాయాలు అనమాట, తప్పుగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళు చేశారు. ప్రాక్టికల్ చైతన్య మహాప్రభు రియల్ టీచింగ్స్ ఏంటంటే ఎవరికి అర్థం కాని కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ భక్తినాథ్ ఠాగూర్ యొక్క అపియరెన్స్, ఆయన అవతారం వచ్చింది అనమాట. సో ఆయన ఎన్నో లిటరేచర్స్, ఎన్నో అద్భుతమైన బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ టైప్ చేయండి భక్తినాథ్ ఠాగూర్ సాంగ్స్, ఎంతో అద్భుతమైన సాంగ్స్ ఆయన రాశారు. ప్రాక్టికల్ గా చైతన్య మహాప్రభు మూవ్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన కోరికే ఈ ప్రపంచం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది శిలా ప్రభుపాల్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు అనమాట. ఇన్ 1880s 1890s 19th century ద ప్రామినెంట్ పర్సనాలిటీ Bhaktivinoda Thakur. Okay, so we offer our prayers to Bhaktivinoda Thakur so that our Bhagavad-Gita course will continue and we will learn Bhagavad-Gita so nicely. Okay, let's move ahead. So the second part. So Krishna in the name explains just two classes of beings are there in this world. Krishna last chapter lo chepparu the fallible, infallible. Fallible ante manam bhautika paramanslo unnaru. Infallible ante spiritual world antaru. Bhaktivinoda Thakur valla Srila Prabhupada. So ఈ fallible లో కూడా two categories ఉన్నాయి అన్నమాట. అది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఓపెన్ చేయండి 16.5. సో కృష్ణ సేస్ ఏం చెప్తున్నారు? ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్ అంటే డివైన్ క్వాలిటీస్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో కన్డ్యూసివ్ ఫర్ లిబరేషన్ అంటే ముక్తి, మనం భగవద్ధానికి వెళ్ళడానికి డివైన్ క్వాలిటీస్ కావాలి. అంటే డిమానిక్ క్వాలిటీస్ అంటే రాక్షస స్వభావం అనమాట. అది బాగుంటేజ్ అంటే భౌతిక ప్రపంచంలో ఉండిపోతారు అనమాట. అదో అర్జున్ చెప్తున్నాడు, వింటున్నావు కదా మేము బాధపడుతుంది ఎటువంటి డిమానిక్ క్వాలిటీలో నువ్వు ఫుల్ 100% డివైన్ అని చెప్పి. సో అర్జునుడు కూడా 100% అన్ని డివైన్ క్వాలిటీస్ ఉన్నాయి, ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైన్ క్వాలిటీ ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఉందన్నమాట. ఇంకా సెకండ్ చూడండి 5.6 చెప్తారు అనమాట. దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ క్రియేటెడ్ బీయింగ్స్. అంటే మన క్రియేట్ అంటే శరీరం తీసుకున్న వాళ్ళు ఇద్దరు రకాలు అనమాట. వన్ ఈస్ డివైన్ అండ్ అదర్ ఇస్ డిమానిక్. ఇది శాశ్వతం. ఈ డిమానిక్ ప్రజలు కేవలం కలియుగంలో కాదు, ఏ యుగంలో అయినా సరే ఈ ప్రపంచం మొత్తం నిండిపోయి ఉన్నారు డివైన్ అండ్ డిమానిక్ పీపుల్. సృష్టి ఆరంభం నుంచి అనమాట. ఇప్పుడు దాకా నేను డివైన్ చెప్పాను, డిమానిక్ విని చెప్పి అర్జునుడి కృష్ణుడు చెప్తాను అనమాట. డిమానిక్ ఏంటి అది ఈ పర్టికులర్ పార్ట్లో మనం చూద్దాం అనమాట. ఇది డిమానిక్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి కృష్ణుడు. ఎందుకంటే డిమాండ్స్ ఎక్కువ ఉన్నారు కదా, డిమాండ్స్ ఎప్పుడు కౌంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ కలియుగంలో ఎస్పెషల్లీ ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రభుపాల్ వారు కూడా చాలా అద్భుతంగా పర్పట్ రాస్తాడు. మీరు చూడండి, ఇంకా కృష్ణ కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిమానిక్ క్వాలిటీస్. ఈ డిమానిక్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. మీరు మీ లైఫ్లో రిలేట్ చేయండి. అంటే మీరు మీ పర్సనల్ లైఫ్లో కాదు, మీ లైఫ్లో మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మీరు రిలేట్ చేయొచ్చు. ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటిది? సో దోస్ 7th verse అనమాట. దోస్ ఆర్ డిమానిక్ డోంట్ నో వాట్ టు డన్ వాట్ ఇస్ నాట్ టు బి డన్. ఈ రాక్షసులు ఉంటారు కదా, కొమ్ములు ఉండవు వాళ్ళకి, కానీ వాళ్ళకి ఎటువంటి తేడా ఉండదు. వింసికల్గా వాళ్ళకి తలగా ఎలా నచ్చితే అలాగా విచ్చలుడిగా ప్రవర్తిస్తారు అనమాట. వాట్ ఇస్ టు బి డన్ వాట్ ఇస్ నాట్ టు బి డన్. అండ్ నైదర్ క్లీన్లీనెస్ నాట్ ప్రాపర్ బిహేవియర్ నాట్ ట్రూత్ ఇస్ ఫౌండ్ ఇన్ దెమ్. క్లీన్లీనెస్ అంటే ఎక్స్టర్నల్ గా కూడా కొంతమంది స్నానం చేయడం కూడా వారం రోజుల పాటు వాళ్ళ డిమానిక్ స్వభావం అనమాట. మీరు అనుకోకపోతే డిమానిక్ అంటే 100% డిమానిక్ అంటే వాళ్ళు కూడా కొన్ని రేంజెస్ ఉన్నాయి అనమాట. ఫుల్లెస్ట్ డిమానిక్ ఉంటే 100%, ఆ పర్టికులర్ క్వాలిటీ ఉంటే కొంచెం పర్సెంటేజ్ ఉండొచ్చు అనమాట. సో క్లీన్లెస్ అండ్ ఇంటర్నల్ క్లీన్లెస్, ఎక్స్టర్నల్ క్లీన్ రెండు ఉండవు. ప్రాపర్ బిహేవియర్ ఉండదు వాళ్ళ దగ్గర సత్యం అనేది ఉండదు అనమాట. కపటం అనమాట వాళ్ళ దగ్గర. సో నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అనమాట. ఒకనొక రోజు ఒకప్పుడు ఒక పిల్లవాడు చనిపోయాడు అనమాట. పిల్లవాడు అంటే టీనేజర్, 18-19 years టీనేజర్ ఎలాగో చనిపోయారు. సో ఇంట్లో రిలేటివ్స్ అందరూ బాధపడ్డారు అనమాట. సో అట్ లాస్ట్ టైం అయింది, అతను దహనం చేయాలని చెప్పి శ్మశానానికి అందరికి తీసుకెళ్తారు రిలేటివ్స్తో పాటు. సో శ్మశానంలో 2 యానిమల్స్ ఉన్నాయన్నమాట, జాకల్ అండ్ వల్చర్. సో ఈ చూస్తే ఈ 2 ఫ్రెండ్స్ అనమాట, ప్లాన్ వేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ జాకల్ వెళ్తుంది అనమాట మొత్తం వాళ్ళ గుంపు దగ్గరికి. సో జాకల్ వెళ్ళి వాళ్ళకి మాట్లాడుతూ మొదలెడుతుంది. అంటే చూడు ఈ అబ్బాయి చనిపోయాడా, అయ్యో ఎంత మంచి అబ్బాయి, చూడు ఎంతో హెల్ప్ చేశాడు మీకు, మీరు ఏ పని చెప్పమని చేసేవాళ్ళు, మీకు ప్రతి దానికి ఒక ఆసరాగా ఉండేవాడు. అయ్యో ఇలా చనిపోయాడు, నేను అసలు ఊహించలేని చెప్పి ఆ అబ్బాయి గొప్పలన్నీ చెప్తుంది అనమాట. ఏదోటి చెప్తే ఇప్పుడు ఎందుకు దహనం చేస్తున్నారు, దహనం చేస్తే మీరు తొందరగా మర్చిపోతారు, మీకు ఇంత మంచి అబ్బాయి మీకు ఎంత సహాయం చేశాడు, ఇంత మీకు జీవితంలో ఆసరాగా ఉన్నాడు, మీరు కనీసం ఒక్క రాత్రైనా మీరు స్మరించుకుంటూ ఉండాలి ఆ వ్యక్తి యొక్క గొప్పదనాన్ని. మీరు పని చేయండి, ఇప్పుడు దహనం చేయొద్దు, ఇక్కడ వదిలేసేయండి, మీరు వెళ్ళిపోండి, రేపు పొద్దున్న దహనం చేయండి, కనీసం ఒక రాత్రైనా మీరు ఆ అబ్బాయిని స్మరించుకుంటారు. సరే నిజమని కొంతమంది వెళ్ళిపోతారు అనమాట. ఈ జాగ్రత్త కూడా వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది ఇంకా డెడ్ బాడీ దగ్గర నించుంటారు. ఇప్పుడు వల్చర్ వెళ్తుంది. వల్చర్ అంటే రాబంది అనమాట.
తను కూడా వెళ్ళి పొగుడుతుంది, మీరు ఎందుకు నిలబడ్డారు, మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అయ్యో డెడ్ బాడీ ఒకటే ఉంది, వెనక్కి అయితే తీసుకెళ్ళలేము, మీరు దీనికి ఎవరో కాపలా ఉండాలి కదా. ఇప్పుడు రాబందని చెప్పి నో ప్రాబ్లం నేను చూసుకుంటాను, మీరు వెనక్కి వెళ్ళిపోండి, నేను నా ఇల్లు ఇక్కడే, నేను ఈ చెట్టు మీద ఉంటాను, మీరు చూసుకుంటారు, మీరు వెళ్ళండి. వాళ్ళ రాబందుకు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట వెళ్ళడానికి. ఇప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం డిసైడ్ అయ్యారంటే ఈ డెడ్ బాడీని తిందాం అనమాట. రాబందేమో మార్నింగ్ తింటుంది అనమాట, డే టైం. యాక్చువల్లీ జాకర్ వచ్చేసి నైట్ యానిమల్. సో ఈ నైట్ యానిమల్ ఏంటంటే ఈ నైట్ తింటుంది అనమాట, అందుకని నైట్లో ఉంచమని వెళ్ళిపోయింది. ఇది రాబంది ఏంటంటే డే యానిమల్, డే స్పీసీస్ అనమాట, మార్నింగ్ తింటుంది. సో వీళ్ళిద్దరికి తినాలని అనమాట, అందుకని చెప్పి వాళ్ళు లీడర్ని పంపించి ఇది తింటాం మొదలెడతాయి. దీన్నే నాట్ ప్రాపర్ బిహేవియర్, నాట్ రూట్స్ ఫౌండ్ ఇన్. ఇది మన మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, మీ డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కమిషన్ తీసుకుందాం అని చెప్పి మీ బెనిఫిట్ ఎవరికి వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ కాలేజ్ లైఫ్లో అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఫుల్ పబ్లిసిటీ చేస్తారు, ప్లస్ వాళ్ళు ఏం పబ్లిసిటీ చేసి ఏం చేస్తారు, స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటారు, ఏజెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ అడ్మిషన్ చేస్తారు అనమాట. ఏజెంట్స్కి వస్తుంది, కమిషన్ వస్తుంది, స్టూడెంట్స్ అడ్మిట్ అవుతారు. అయ్యో పెద్ద పెద్ద కాలేజ్, చాలా మంచి కాలేజ్ ప్లేస్మెంట్ వస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది, అయ్యో ఇదంతా తొక్కలో కాలేజ్ అని చెప్పి, వేస్ట్ కాలేజ్ అని చెప్పి. కానీ మధ్యలో ఏజెంట్స్ కమిషన్ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు అది ఇది చెప్తారు. సార్ నాట్ ప్రాపర్ బిహేవియర్, నాట్ ట్రూత్ ఫౌండ్ ఇన్. ఇది డిమోనిక్ నేచర్ అనమాట. ఇంకా ఫర్దర్ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి 11.8లో, సారీ 16.8. దే సే వరల్డ్ ఈజ్ అన్రియల్ అంటే 16.8లో ఏమంటారు, దే సే వరల్డ్ ఈజ్ అన్రియల్, దేర్ ఇస్ నో ఫౌండేషన్ అండ్ దేర్ ఇస్ నో గాడ్ కంట్రోల్. అంటే ఈ ప్రపంచం అంతా భ్రమ అనమాట, అంటే భగవంతుడే లేదని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది మోడర్న్లో చాలా మంది చూడొచ్చు, సైంటిస్ట్ అనే కాదు, సైంటిస్టులు కొంతమంది నమ్మేవాళ్ళు నమ్మేవాడు ఉన్నారు, చెప్తారనమాట భగవంతుడు ఏం లేదు, నీ ఇష్టం విషయం పెట్టి కొంత బతకచ్చు చెప్పి. ఈ నమ్మడు కూడా నమ్మడు. సో కృష్ణుడు 5000 సంవత్సరాల ముందు చెప్తున్నాడు. ఏంటంటే ఈ డిమానిక్ స్వభావం ఉన్న వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ కలియుగనే కాదు, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారనమాట. మనం ఎప్పుడు వాళ్ళ గురించి చూసి మనం షేప్ కూడా ఇంతమంది భగవంతుని నమ్మట్లేదు అని చెప్పి. అరే కృష్ణుడు చెప్తున్నాడు వీళ్ళందరూ రాక్షసమైన స్వభావం, వాళ్ళకి ఇప్పుడు దేర్ ఇస్ నో గాడ్ కంట్రోల్. అరే ఇప్పుడు ఈ చిన్న చైర్ ఉంది, చైర్ నేను చెప్పాను అది అందరూ అదే వచ్చినట్టు మీరు నమ్ముతారా? దీని వెనకాల మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది కదా, మీ యూట్యూబ్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నాము, దీని వెనకాల ఫోటోగ్రాఫర్ ఉంటారు, వీడియోగ్రాఫర్ ఉంటారు, అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు, మీరు చెప్పచ్చు ఏం లేదు, దాని అందరూ అదే అప్లోడ్ అయిపోతుంది. నమ్మరు కదా. ఈ చిన్న చిన్న విషయాలు మీరు నమ్మరు. ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండం మొత్తం దాంతో అది వచ్చేసిందంటే ఎలా నమ్ముతారు మీరు? ఎవరు సృష్టించకుండా ఎంత అద్భుతమైన ఈ క్రియేషన్ ఇది. ఈ కేవలం రాక్షసులు మాత్రమే నమ్ముతారు, ఒక రాక్షసుడు మాత్రమే నమ్ముతారు, ఎవరు లేరు, మొత్తం అదంతా వచ్చింది. అది చిన్న చైర్ దాంతో రాదు, ఈ యూట్యూబ్ వీడియో దాంతో అదే అప్లోడ్ అవ్వదు, ఇది ప్రపంచం మొత్తం దాంతో అదే వచ్చేస్తుంది. ఇది రాక్షస స్వభావం అనమాట. అండ్ ఇట్స్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ సెక్స్ డిజైర్, దేర్ ఇస్ నో కాజ్ అదర్ దాన్ లస్ట్. అంటే వాళ్ళ ఆత్మను నమ్మరు అనమాట. ఓ మనిషి ఉన్నాడంటే మనిషి కానీ యానిమల్ కానీ సెక్స్ వల్ల వచ్చింది అనుకోండి. యాక్చువల్లీ సెక్స్ వల్ల వచ్చేది బాడీ మాత్రమే, లివింగ్ ఎంటిటీ ఉంది, ఆత్మ ప్రవేశమై ఆ బాడీని యాక్టివ్ చేస్తుంది. అది వాళ్ళు నమ్మరు అనమాట. విచ్చలుడి నువ్వు బతుకు, ఏం అవసరం లేదంట. చూడండి మీరు మీ జీవితంలో కనబడతారు చాలా మంది. నెక్స్ట్ 9 వాళ్ళు ఏం చెప్తారు, ఫూలిష్ కంక్లూషన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంగేజ్ అన్బెనిఫిషియల్ హారబుల్ వర్క్ విచ్ మెంట్ టు డిస్ట్రాయ్. అన్బెనిఫిషియల్ అంటే వాళ్ళు ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్ని పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఏది చూసినా సరే పొల్యూషన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, కొన్ని జనరేషన్ ముందు స్టార్ట్ అయింది అనమాట. ఎందుకు? వాళ్ళ డిమానిక్ నేచర్ అనమాట. వాళ్ళకి తెలుసు ఇదంతా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత చూద్దాంలే ఫ్యూచర్ జనరేషన్ కాదు, వాళ్ళ కష్టాలు వాళ్ళే. నా జీవితం ఏది, నేను పుట్టిన నుంచి చనిపోయిన దాకా నేను ఎంజాయ్ చేస్తాను, వాళ్ళు నెక్స్ట్ చూసుకుంటారు. ఇది డిమానిక్ నేచర్ అనమాట. ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసింది కూడా అదే స్వభావం, అందరికీ తెలుసు, కానీ అదే స్వభావాన్ని క్రియేట్ చేస్తారు. ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు టొబాకో ఇండస్ట్రీ ఉంది, ఆల్కహాల్ ఇండస్ట్రీ ఉంది. ఆల్కహాల్ వల్ల ప్రపంచానికి ఏమన్నా, మనిషి జాతికి ఏమన్నా, మానవ జాతికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆల్కహాల్ వల్ల, టొబాకో వల్ల కానీ ఇది క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసి ప్లస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటారు అనమాట. జనాల్ని వాళ్ళు ఏం చేశారు, దానికి అలవాటు పడేట్ చేశారు. అట్ లాస్ట్ గవర్నమెంట్ కూడా దాన్ని తీయలేదు అనమాట. ఎందుకు? ఎకానమీ పడిపోతుందని చెప్పి. సో ఇది రాక్షస స్వభావం, అన్బెనిఫిషియల్ హారిబుల్ వర్క్స్ క్రియేట్ చేస్తారు అన్నమాట వాళ్ళు. ఇంకా ఫర్దర్ 16.11 చూడండి. అండ్ దే బిలీవ్ that to gratify the senses unto the end of life is the prime minister of human civilization. అంటే ఈ ఇంద్రియాలని ఆనందించడం అనేది పుట్టిన దగ్గర నుంచి చనిపోతాం. అంటే మనం కూడా ఆనందిస్తే ఎంతో గొప్ప, కానీ మనకు తెలుసు మనం ఆ ఆత్మ నెక్స్ట్ పునర్జన్మ ఉంది, ఈ నెక్స్ట్ లైఫ్ కూడా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక కాన్షియస్నెస్ ఉంది. కానీ ఈ వ్యక్తులకి ఇట్లాంటి ఏం ఉండవు అనమాట. ఈ ఇంద్రియాన్ని సాటిస్ఫై చేయాలన్నమాట. అండ్ ఆల్వేస్ ఇన్ యాంగ్జైటీ. అండ్ దే సెక్యూర్ మనీ బై ఇల్లీగల్ మీన్స్. ఎందుకంటే ఇది ఎంజాయ్ చేయాలంటే మనీ కావాలి కదా. ఆల్ ఇల్లీగల్ మీన్స్. చూడండి, కరప్షన్ కానీ, దోపిడీ కానీ, ధగా కానీ చేసి వీళ్ళు ఎలాగో డబ్బులు సంపాదిస్తాడు. పొలిటీషియన్ అవుతాడు, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవుతాడు. మీరు చూడొచ్చు, ఎంతోమంది కరెక్ట్ పొలిటీషియన్స్ మీకు తెలుసు, ఎంతోమంది కరెక్ట్ బిజినెస్ మ్యాన్ నాకన్నా మీకు ఎక్కువ తెలుసు అనమాట. 16.13 చూడండి. And they believe that to gratify the senses unto the end of life is the prime minister of human civilization. అంటే ఈ ఇంద్రియాలని ఆనందిస్తే ఎంతో గొప్ప, కానీ మనకు తెలుసు మనం ఆ ఆత్మ నెక్స్ట్ పునర్జన్మ ఉంది, ఈ లైఫ్ లైఫ్ కూడా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక కాన్షియస్నెస్ ఉంది. కానీ ఈ వ్యక్తులకి ఇట్లాంటి ఏం ఉండవు అనమాట. ఈ ఇంద్రియాన్ని సాటిస్ఫై చేయాలన్నమాట.
సో వీళ్ళు ఇల్లీగల్ మీన్స్తో డబ్బులు సంపాదించాడు. ఇది ఒకటే ఉంది జీవితం. వాళ్ళు ఏం చెప్తారు, ఒకటే జీవితం అంతే, ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఎటువంటి జ్ఞానం ఉండదు అనమాట. ఈ స్వభావాన్ని కృష్ణుడు ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ స్వభావం కాదు ఇది, ఈ ఎన్నో సృష్టి ఆరంభం నుంచి ఉందాం ఈ స్వభావం. ఇది రాక్షస స్వభావం అనమాట. ఇంకా ఫర్దర్ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ ఈ డిమానిక్ ఏమనుకుంటాడంటే సో మచ్ వెల్త్ ఐ డూ హ్యావ్ టుడే అండ్ ఐ విల్ గెయిన్ మోర్ అంటే పెద్ద అనుకుంటాడు. కానీ ఈ డిమాండ్ ఏంటంటే ఎలాగైనా సరే ఇల్లీగల్ మీన్స్లో కన్నా పెంచుదాం అనుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ ఐ కిల్డ్ దిస్ పర్టికులర్ ఎనిమీ అండ్ మై అదర్ ఎనిమీ ఆల్సో విల్ బి కిల్డ్. అంటే వాళ్ళని చెప్పాను, వీళ్ళని చెప్పాను, ఇంకా ఫ్యూచర్ వీడిని కూడా చంపుతాను, నేను పవర్ఫుల్ అవుతాను, నేను హ్యాపీ అవుతాను. ఇది డిమానిక్ నేచర్ అనమాట. వాళ్ళ ఆనందం కోసం ఎంతమందిని చంపడానికి అయినా సరే, ఎంతమంది అయినా తొక్కడానికైనా వాళ్ళు రెడీ. సినిమాలో చూస్తాం కదా విలన్స్, సినిమాల్లో ఉంటారు కానీ నిజ జీవితంలో కూడా చాలా చూడొచ్చు అనమాట. ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు 6.6 దస్ వేరియస్ పర్ప్లెక్స్డ్ బై వేరియస్ యాంగ్జైటీ వాళ్ళు ఏమవుతారు, దే ఫాల్స్ డౌన్ టు హెల్. వాళ్ళు అనుకుంటారు కదా ఏం లేదు ఎంజాయ్ చేయ తర్వాత చూస్తుంది అని చెప్పి. కృష్ణుడు చెప్తున్నా చాలా డైరెక్ట్గా వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, డైరెక్ట్లీ గో టు హెల్. నేను చెప్పట్లేదు, కృష్ణుడు చెప్తాను. ఇలా స్వభావం ఉన్న వ్యక్తులు అనమాట. అండ్ దెన్ ఫర్దర్ 16.18 అండ్ బిల్డెడ్ బై ఫాల్స్ ఈగో అంటే అహంకారం, స్ట్రెంగ్త్, గర్వం, లస్ట్, యాంగర్. వీటన్నిటి వల్ల ఈవెన్ భగవంతుని మీద కూడా వాళ్ళు ఈర్ష్యభావం ఉంటాడు. ఇప్పుడు శిశుపాలు ఉన్నాడు, హిరణ్యకశిపు ఉన్నాడు, లేకపోతే రావణుడు ఉన్నాడు, కుంభకర్ణుడు, మేఘనాథ్, ఇలా ఎనిమీస్ ఆఫ్ కృష్ణ. ఎంత చెప్పు వాళ్ళు వికృత భావం అనమాట. అండ్ దెన్ దే బ్లాస్ఫేమ్ అగైన్స్ట్ ద రియల్ రిలీజన్. అంటే నిజమైన రిలీజన్ని వాళ్ళు నిందలేస్తారు అనమాట. ఇప్పుడు హరే కృష్ణ రిలీజన్, దీని మీద నిందలేసే కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రాక్షస స్వభావం అంటే రియల్ రిలీజన్ సాక్షాత్ భగవంతుడు చైతన్య మహాప్రభులు వచ్చి నేను ఎస్టాబ్లిష్ చేశారు, కానీ వాళ్ళు బ్లాస్ఫేమ్ చేస్తారు. అండ్ ఇది వాళ్ళ ఒక స్వభావం అనమాట. సో కృష్ణుడు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇది రాక్షస స్వభావం చెప్పేసారు ఇప్పుడు దాకా. ఇది రాక్షస స్వభావం. మీరు లైఫ్లో మీరు ఇప్పుడు దాకా ఉంది కదా, మీరు తర్వాత ట్రాన్స్లేషన్ చూడండి, పర్పట్ చూడండి, ప్రభుపాల్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు లైఫ్లో మీరు రిలేట్ చేసుకోండి. ఈ రాక్షస స్వభావం మనలో ఎంతో కొద్ది గొప్ప ఉండొచ్చు. అంటే మీరు యాక్చువల్ రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు ఎవరు భగవద్గీత కోర్స్ చేయలేరు అనమాట. మీరు చేస్తున్నారంటే మీరే డివైన్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఈ రాక్షస స్వభావం మీరు లైఫ్లో చాలా మంది చూడొచ్చు. ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి నేను ఎలా కృప చూపిస్తానని చెప్తున్నాడు. ఎలాగా 19 చూడండి. దోస్ హు ఆర్ ఎన్వియస్ అండ్ మిస్చీవియస్ లోయెస్ట్ అమాంగ్ మెన్, అంటే నరాధములు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, క్యాస్ట్ బై మీ లోయెస్ట్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ వేరియస్ డిమానిక్ స్పీచెస్ ఆఫ్ లైఫ్. అంటే వాళ్ళు ఐ త్రో దెమ్ ఇంటూ ద వేరియస్ డిమానిక్ స్పీచెస్ ఆఫ్ లైఫ్. అంటే ఈ లైఫ్లో ప్రవర్తించాడు, నెక్స్ట్ లైఫ్లో కూడా ఇంకో డిమానిక్ ఫ్యామిలీలో జన్మిస్తాడు, మళ్ళీ డిమానిక్ పంపిస్తాడు. ఆ తర్వాత కూడా ఇలా డిమానిక్ ఫ్యామిలీలో ఎగైన్ అండ్ అగైన్ వెళ్తూనే ఉంటాడు అనమాట. అండ్ ఫర్దర్ 20 అటైనింగ్ రిపీటెడ్ బర్త్ అమాంగ్ ద స్పీసెస్ ఆఫ్ డిమానిక్ లైఫ్. అంటే రిపీటెడ్గా డిమానిక్ లైఫ్లో ఉంటాడు, కానీ నెవర్ అప్రోచ్ సుప్రీం పర్సనాలిటీ అనమాట. నన్ను ఎప్పటికీ చేరుకోలేడు అనమాట. అండ్ సింక్ డౌన్ టు ద మోస్ట్ అబామినబుల్ టైప్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. కింద వెళ్ళిపోతాడు అనమాట. నేను అనుకోవచ్చు భగవంతుడు ఏం కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ రాక్షసు ఈ స్వభావం ఉంది, మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో కూడా రాక్షసుడే, నెక్స్ట్ లైఫ్లో కూడా రాక్షస స్వభావంలోనే అక్కడే గ్రూప్లో పెరుగుతుంటే ఇంకా రాక్షస స్వభావం పెరుగుతుంది. ఏం కృప అయితే ఇంకా మోస్ట్ అబామినబుల్ ఈవెన్ ఈ టేక్స్ ద బర్త్ యాజ్ అన్ యానిమల్ లైక్ ఎ డాగ్ అండ్ హాక్, మెనీ థింగ్స్. సో దీనిలో కృప ఏముంది? సో ప్రభుపాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా రాక్షసులు ఎవరైతే ఉన్నారో చూసారా, సో దే విల్ బికమ్ బిగ్ అండ్ బిగ్ రాక్షసులాగా మారుతారు అనమాట. అంటే అంత నేచర్ పెరుగుతూ ఉంటుంది, ఆ స్వభావం పెరుగుతూ ఉంటుంది, ఫుల్లెస్ట్ 100% వస్తూనే ఉంటుంది అనమాట. ఈ లైఫ్లో 10% ఉంది, నెక్స్ట్ లైఫ్ 20%, 30% రాక్షస స్వభావం పెరుగుతుంది. ఎప్పుడైతే పెద్ద రాక్షసుడు అవుతాడో స్వభావంతో, అప్పుడు కృష్ణుడు వాళ్ళు వధిస్తాడు అనమాట. కృష్ణుడు భక్తులు కానీ దీనిని కృష్ణుడు ఎవరైనా వధిస్తే వాళ్ళు సాక్షాత్ భగవద్ధానికి వెళ్ళిపోతారు. కృష్ణుడు భక్తులు కూడా వధిస్తే భగవద్ధానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు పాండవులు వధించారు ఎంతోమందిని, వాళ్ళు భగవద్ధానికి వెళ్ళిపోయారు. హనుమంతుడు వధించారు యుద్ధంలో ఎంతోమందిని, రావణ యుద్ధంలో, వాళ్ళందరూ భగవద్ధానికి వెళ్ళిపోతారు. భగవంతుడు బ్లెస్ చేసినా ఒకటే, వధించిన ఒకటే, ఇద్దరు భగవద్ధానికి వెళ్తారు. అలా భగవంతుని భక్తులు బ్లెస్ చేసిన ఒకటే, వధించిన ఒకటే, ఇద్దరు భగవద్ధానికి వెళ్ళిపోతారు అనమాట. అది కృష్ణుడు ఒక కృప అనమాట. ఎందుకంటే వాళ్ళకి సరే వాళ్ళకి తెలుసు ఎన్ని, కానీ వాళ్ళు మారరు అనమాట. ఎన్ని చెప్పినా సరే మారరు. సో వాళ్ళకి ఏం చెప్తారు కృష్ణుడు, ఓకే ఎన్ని చెప్పినా మారో కదా, ఓకే వాళ్ళు బిగమ్ స్మాల్ డిమన్ బిగమ్ బిగ్ డిమన్ ఓకే అట్ లాస్ట్ బికమ్ సో బిగ్ either I will kill you or my devotees will kill you, so that you will go back to kingdom of God. ఇది కృప అనమాట వాళ్ళకి, ఇది కృప. సో అట్ లాస్ట్ కృష్ణుడు ఇప్పుడు ఫస్ట్లో డివైన్ చెప్పిన తర్వాత 2 కేటగిరీస్ ఈ ప్రపంచంలో ఇద్దరు అనమాట. ఇది కలియుగంలో కాదు, ఎప్పటి నుంచి ఉన్నారు, కలియుగంలో కొంచెం ఎక్కువ మంది కనబడతారు మీకు, ఎక్కువ మంది. ఆ తర్వాత డిమానిక్ క్వాలిటీస్ గురించి చెప్తాడు. ఆ తర్వాత కృష్ణుడు వాళ్ళకి కృప ఎలా చూపిస్తాడు చెప్తాడు. లాస్ట్ చాయిస్ ఇస్ యువర్స్. ఇంకొంచెం సమరైజ్ చేసి చాయిస్ ఇస్ యువర్స్ అంటారు అనమాట. ఒక చిన్న ఇన్సిడెంట్స్ తీసుకుందాం శిలా ప్రభుపాల్ లైఫ్లో. సో శిలా ప్రభుపాల్ వారు యునైటెడ్ స్టేట్స్. సో రెగ్యులర్గా ఆయన క్లాసెస్ ఇస్తూ ఉంటారు అనమాట పెద్ద పెద్ద హాల్స్లో. ఒకసారి ఒక క్లాస్ ఇచ్చిన తర్వాత ఆయన క్లాస్ అయిపోయింది, ఆయన ఆసనం నుంచి దిగి వెళ్తూ ఉంటాడు. సో
ఒక యంగ్ స్టూడెంట్ అనమాట, యంగ్ మ్యాన్. సో ప్రభుపాద్ వారి దగ్గరికి వస్తారు అంటే వచ్చి ప్రభుపాద్ హౌ టు బికమ్ సిన్సియర్. ప్రభుపాద్ వారి సిన్సియరిటీ గురించి చెప్తారనమాట. ప్రభుపాద్ దగ్గరికి వచ్చి హౌ టు బికమ్ సిన్సియర్ అని అడుగుతారు అనమాట. సో ప్రభుపాద్ ఇమీడియట్గా అతను చెప్పి ఇంకో ప్రశ్న అడుగుతాడు, హౌ టు బికమ్ డ్రంకర్డ్. సో ఈ అబ్బాయి హౌ టు బికమ్ సిన్సియర్ అని అడిగాడు. ప్రభుపాద్ ఉల్టా ప్రశ్న హౌ టు బికమ్ డ్రంకర్డ్ అని అడుగుతాడు. అబ్బాయి షాక్ అయిపోతాడు, డ్రంకర్డ్. సో ప్రభుపాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యూ బికమ్ డ్రంకర్డ్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. సారీ, యూ బికమ్ డ్రంకర్డ్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ డ్రంకర్డ్స్. అంటే డ్రంకర్డ్స్ అసోసియేషన్. ఇప్పుడు డ్రింకింగ్ చేసే వాళ్ళు హ్యాబిట్ ఎలా స్టార్ట్ అయిందంటే డ్రింకింగ్ అసోసియేషన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రభుపాద్ చెప్తారంటే యూ బికమ్ డ్రంకర్డ్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ డ్రంకర్డ్స్. సిమిలర్ యూ బికమ్ సిన్సియర్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. సో ఈ ప్రపంచంలో సిన్సియారిటీ అనేది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ కానీ బిగ్గెస్ట్ ఎక్స్టెంట్ కానీ భగవంతుని భక్తుల్లో ఉంటుంది అనమాట. సో ప్రభుపాద్ చెప్తారు, యూ అసోసియేట్ విత్ డివోటీస్, యూ విల్ బికమ్ సిన్సియర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సిన్సియర్ అవ్వాలంటే డివోటీ అసోసియేషన్. ఇప్పుడు మీకు అడగచ్చు ఎలా డివోటీ అసోసియేషన్. జస్ట్ లైక్ సే మీలో చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. మేము ఫోక్ రెసిడెన్సీ, ఫోక్ కాలేజ్ చదువుతూ ఉంటారు. కాలేజ్ హాస్టల్లో ఇన్స్టా ఉండటం వల్ల ఎంతో మంది 1,00,000 మంది ఉంటారు. డివైన్ అండ్ డిమాండ్ అందరు కలిసి ఉంటారు అనమాట అక్కడ కాలేజ్ హాస్టల్స్. ఎటువంటి డిఫరెన్స్ లేదు, ఎందుకంటే డబ్బులు ఇస్తే ఎవరైనా ఉండొచ్చు అనమాట. కానీ ఫోక్ రెసిడెన్స్ ఏంటంటే డివైన్ క్వాలిటీస్ పెంచడానికి, డిమానిక్ క్వాలిటీస్ని తగ్గించడానికి. నేను చెప్పాను కదా, లార్డ్ చైతన్య మహాప్రభు అవతరించాడు. ఆయన ఎందుకు అవతరించాడు? ఆయన చైతన్య మహాప్రభు అవతరించింది ఎందుకంటే ఈ రాక్షసులు చంపాలంటే చైతన్య మహాప్రభు పృథ్వీ మొత్తం ఖాళీ చేస్తాడు. కానీ రాక్షసులు ఎవరు చంపలేదు. ఆయన హృదయంలో రాక్షస స్వభావం చంపాడు చైతన్య మహాప్రభు. ఆ రాక్షస స్వభావం ఎలా చంపాడు? హరే కృష్ణ మహామంత్రి. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రి జపిస్తుంటారో వాళ్ళ రాక్షస స్వభావం అనేది వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇంతమంది రాక్షస స్వభావం మీరు చూసే ఉండొచ్చు. అదే ఎలా వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు ఈ హరినామాన్ని జపిస్తూ ఉంటే వాళ్ళు రాక్షస స్వభావం అనేది చనిపోతుంది అనమాట. ఇంకా డివైన్ క్వాలిటీస్ పెరుగుతుంటాయి. అలాగే ఫోక్ రెసిడెన్స్లో కూడా అన్ని డివైన్ వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే కృష్ణ చెప్పారు డివైన్ క్వాలిటీస్ మెంట్ కన్జ్యూసివ్ ఫర్ ద లిబరేషన్. అంటే భగవద్ధాం వెళ్ళడానికి డివైన్ క్వాలిటీస్ అనమాట. అది చాలా మేలు చేస్తాయి మనకి. అండ్ డిమానిక్ క్వాలిటీస్ బాండేజ్. స్టార్టింగ్ చెప్పాడు బాండేజ్ అంటే ప్రపంచానికి వాళ్ళని అంకితం చేస్తాయి అనమాట. ఇక్కడే ఉండిపోతాయి, ఎప్పటికీ ఇక్కడే స్ట్రగుల్ అవుతుంటాం. సో ఫోక్ రెసిడెన్స్ ఏంటంటే డివైన్ క్వాలిటీస్ పెంచడానికి ప్లస్ డివైన్ పీపుల్. పేపర్ చెప్పారు కదా, బికమ్ సిన్సియర్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, డివోటీ అసోసియేషన్ చేయడానికి ప్లస్ డెవలప్ కూడా. అలాగే టెంపుల్స్ కూడా. ఫోక్ రెసిడెన్స్ ఓన్లీ ఫర్ యంగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ మ్యారీడ్. ఈ టెంపుల్ అంటే ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్, ఆల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో పేపర్ చెప్పారు, ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ దిస్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ హరే కృష్ణ టెంపుల్స్. ఇన్ షార్ట్ పీపుల్ ఇస్కాన్ అని చెప్పడం చాలా తక్కువ చెప్తే, కొంతమంది హరే కృష్ణ టెంపుల్స్ అంటారు అనమాట. సో ఇన్ షార్ట్ హరే కృష్ణ టెంపుల్స్ వై? Because to give association to the people and to develop the divine qualities in them. Left's demonic qualities pains they perform horrible and unbeneficial works to the society. That is demonic swabhavam anamata. So to reduce that, Prabhupada establishes this Hare Krishna temples across the globe. So take benefit of it. So join either folk or connected to the temple. You develop all the divine qualities and you go towards Vaikuntha. So Krishna చెప్తున్నాడు చాలా అద్భుతమైన విషయం. ఇది చూడండి 21. 3 gates to hell. సో నరకానికి వెళ్ళాలంటే 3 దారులు ఉన్నాయి అనమాట. నువ్వు ఏ దారి పట్టుకున్నా సరే 100% వెళ్ళిపోతావు అనమాట. ఏంటో 3 gates to hell. త్రివిధ నరక స్థేయం ఘోరం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ. కామ క్రోధ లోభ తస్మాత్ ఏత త్రయం త్యజేత్. అర్జునుడికి చెప్తున్నాడు దేర్ ఆర్ 3 gates లీడింగ్ టు ద హెల్. 3 gates అనమాట. లైక్ మెయిన్ రోడ్, డైరెక్ట్లీ కెన్ గో టు హెల్. వాట్ ఇస్ ద ఫస్ట్ గేట్? లస్ట్. సెకండ్ గేట్ యాంగర్. థర్డ్ గేట్ గ్రీడ్. లస్ట్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ ఎంజాయ్మెంట్ అనమాట. కృష్ణుడు వద్దు జీవితంలో విచ్చలవిడిగా ఎంజాయ్ చేయాలి. లస్ట్ అది లస్ట్ తీరకపోతే ఏమవుతుంది? లస్ట్ అంటే మేల్ అండ్ ఫీమేల్ అని కాదు, రిలేషన్షిప్ అని కాదు. లస్ట్ అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు కృష్ణ. అది తీరకపోతే ఏమవుతుంది? యాంగర్, కోపం వస్తుంది. అది తీరితే గ్రీడ్ అంటే ఇంకా అత్యాశ పెరుగుతుంది అనమాట. సో వీటి మూడింటిని పెంచుకుంటుంటే డైరెక్ట్లీ వస్తుంది. నేను చెప్పట్లేదు, కృష్ణ చెప్పాడు. అండ్ ఎవ్రీ సేన్ మ్యాన్ షుడ్ గివ్ దిస్ అప్ ఫర్ ద లీడ్ టు ద డిగ్రేడేషన్ ఆఫ్ ద సోల్. ప్రతి సేన్ మ్యాన్ అంటే బుద్ధున్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి ఈ మూడింటిని వదిలేయాలన్నమాట. ఎలా వదిలేస్తారు? డివైన్ క్వాలిటీస్ పెంచితే. డివైన్ క్వాలిటీస్ అలాగా యూ గెట్ కనెక్ట్ అసోసియేట్ విత్ ద డివోటీస్ అండ్ రీడ్ Bhagavad-Gita, chant Hare Krishna mantra. In this way you can get out of this demonic nature and develop the divine qualities. అండ్ ఎందుకంటే డిగ్రేడేషన్ ఆఫ్ సోల్ అంటే డిగ్రేడేషన్ అంటే అది ఒక దిగజారుతూ ఉంటుంది అనమాట. ఇంకా వైకుంఠం నుంచి ఇక్కడ దిగజారు, మళ్ళీ ఇంకా కిందకి దిగజారుతూ ఉంటుంది. అండ్ కృష్ణుడు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు చాయిస్ చెప్తున్నాడు అనమాట. ఏంటిది? ద మ్యాన్ హూ హ్యాస్ యాక్సెప్టెడ్ who has escaped these 3 gates of hell, O son of Kunti, perform acts conducive for self-realization. చెప్పాను కదా, ఎవరైతే ఎస్కేప్ అవుతారు, ఎవరైతే హరే కృష్ణ చాంటింగ్ చేస్తుంటారు, భగవద్గీత నేర్చుకుంటుంటారు, అసోసియేషన్ డివోటీస్ ఉంటారు, అండ్ దే పర్ఫార్మ్ యాక్ట్స్ ఫర్ కండ్యూసివ్ టు సెల్ఫ్ రియలైజేషన్. మీరు భగవద్గీత కోసం నేర్చుకుంటున్నారు కదా, దీస్ ఆర్ యాక్ట్స్ కండ్యూసివ్ ఫర్ ద సెల్ఫ్ రియలైజేషన్. భగవంతుని నామం వెళ్ళడానికి మీ ఆనందాన్ని మల్టిప్లై చేసుకోవడానికి అనమాట. అండ్ దస్ గ్రాడ్యువల్లీ అట్ ద సుప్రీం డెస్టినేషన్. సుప్రీం డెస్టినేషన్ ఈస్ వైకుంఠ.
గోలోక్ బృందావన్ కృష్ణాస్ అబౌట్. సో గ్రాడ్యువల్గా వెళ్తారు. అంటే ఎవరైతే ఎస్కేప్ అవుతారు, ఎవరు ఎస్కేప్ అవుతారో డివైన్ క్వాలిటీస్ పెట్టినప్పుడు. అండ్ ఇంకో చాయిస్ ఏంటి, సెకండ్ చాయిస్, బట్ వన్ హూ డిస్కార్డ్స్ స్క్రిప్చురల్ ఇంజెక్షన్స్ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు హిస్ ఓన్ విమ్స్. ఎవరైతే ఈ వదిలేస్తాడు స్క్రిప్చురల్ ఇంజెక్షన్, భగవద్గీత ఎందుకు కోర్సులు జాయిన్, ఇప్పుడు కోర్సులు చూడండి భగవద్గీత గ్రూప్లో చాలా మంది జాయిన్ చేయొచ్చు, కొంతమంది మధ్యలో వెళ్ళిపోయారు కూడా, డబ్బులు కట్టి కూడా వెళ్ళిపోయారు. ఆయనకి ఎందుకు, వాళ్ళ ఇష్టం అనమాట. అండ్ కనీసం ఇక్కడ దాకా వచ్చి కొంతమంది చెప్తేనే నాకు అస్సలు ఇష్టం లేదు, భగవద్గీత అస్సలు నేర్చుకోండి, నాకు అవసరం లేదు చెప్తారు కదా. దోస్ డిస్రిగార్డ్స్ స్క్రిప్చురల్ ఇంజెక్షన్ అండ్ యాక్ట్స్ అకార్డింగ్ టు ఓన్ విమ్స్. అంటే వాళ్ళకి మనసు నచ్చినట్టు, వాళ్ళ మనసే రహదారి అనమాట, వాళ్ళకి ఏది నచ్చింది నచ్చేస్తారు. నైదర్ పర్ఫెక్షన్ అటైన్స్ నైదర్ పర్ఫెక్షన్, వాళ్ళ జీవితంలో పర్ఫెక్షన్ ఉండదు, నార్ హ్యాపీనెస్ నార్ సుప్రీం డెస్టినేషన్. హ్యాపీనెస్ కూడా ఉండదు, సుప్రీం డెస్టినేషన్ కూడా. చాయిస్ ఇస్ యువర్స్, యూ డెవలప్ డివైన్ క్వాలిటీస్ ఆర్ డిమాండింగ్ క్వాలిటీస్. చాయిస్ మన కృష్ణుడు ఆల్రెడీ ఇచ్చేసారు, మీ ఇష్టం అని చెప్పి. కానీ కృష్ణుడు సజెషన్ ఇస్తాడు అనమాట లాస్ట్లో. ఏం సజెషన్ ఇస్తాడు, సుప్రీం ఫాదర్ కదా సజెషన్ ఇవ్వాలి కదా, రెండు చెప్పాడు సజెషన్ ఇస్తాడు. ఏం సజెషన్ ఇస్తాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మ కర్తం నిర్హర్సి. వన్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డ్యూటీ అండ్ వాట్ ఈస్ నాట్ డ్యూటీ. అర్థం చేసుకో ఏంటి డ్యూటీ ఏంటి, వాట్ ఈస్ నాట్ డ్యూటీ బై ద రెగ్యులేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. నువ్వు అర్థం చేసుకో. అండ్ అర్థం చేసుకోవడానికి నోయింగ్ సచ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వన్ షుడ్ యాక్ట్ సో దట్ హీ మే గ్రాడ్యువల్లీ బి ఎలివేటెడ్. కృష్ణుడు మనం ఏం ఆశిస్తున్నాడంటే తెలుసుకో, ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి స్క్రిప్చురల్ ఇంజెక్షన్స్ని, అదే యాక్ట్ ఇన్ సచ్ వే దట్ యూ బి ఎలివేటెడ్, పైకి వెళ్ళు, కిందకి దిగజారద్దు అని మనకి చెప్తున్నాడు. చాయిస్ మందే కానీ సజెషన్ ఇస్తున్నాడు యాజ్ ఎ సుప్రీం ఫాదర్. సో దట్ ఈస్ కృష్ణాస్ మెర్సీ. ఈవెన్ డిమాండ్స్ అయినా సరే కృష్ణుడు వాళ్ళు ఏం మాట వినట్లేదు, ఏం చేస్తాడు, ఓకే ఆల్రెడీ పెద్ద డిమాండ్ అవుతూ ఉండి నేను ఒకరోజు నేను కానీ నా భక్తులు కానీ వధిస్తాను, అది వాళ్ళకి. కానీ ఆ ప్రతి ఒక్కరు మళ్ళీ అంటే అందరికీ చెప్తున్నాడు అనమాట, బీ ఎలివేటెడ్, డోంట్ బికమ్ డిగ్రేడెడ్. అది కృష్ణుని యొక్క మనకి సజెషన్ అనమాట. బట్ అట్ లాస్ట్ చాయిస్ ఇస్ అవర్స్. ఓకే, మనం ఈ చాప్టర్ని కంక్లూడ్ చేద్దాం. సో కృష్ణ ద బిగినింగ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద డివైన్ క్వాలిటీస్. డివైన్ క్వాలిటీస్ 26 ఉన్నాయన్నమాట. మీరు పర్పట్ చదవని ప్రభుపాద్ ఒక్కొక్క క్వాలిటీని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఏం చదివినా చదవకపోయినా సరే ఈ భగవద్గీత చాప్టర్లో, ఈ 16 చాప్టర్లో ఆ డివైన్ క్వాలిటీస్ 26 క్వాలిటీస్ చదవండి. ఒక్కొక్క క్వాలిటీ అర్థం చేసుకోండి, మన లైఫ్లో తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అండ్ డివైన్ క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ ఈ ప్రపంచం మొత్తంలో డిమాన్స్ డెమిగాడ్స్ అంటే డిమాండ్ క్వాలిటీస్ ఉన్నారు, డివైన్ క్వాలిటీ ఇద్దరు ఉన్నారన్నమాట. ఇప్పుడు కలియుగనే కదా అప్పుడు. అండ్ దాని తర్వాత డిమాండ్ క్వాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. రాక్షసుల ఒక స్వభావం అనమాట. వాళ్ళు భగవంతుడు లేడని చెప్తారు, ఈ పిక్చర్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, దేన్ని పట్టించుకోరు, వాళ్ళు బాగుంటే చాలు, అందరూ మునిగిపోయినా పర్లేదు అనమాట వాళ్ళకి. ఇలాంటి డిమానిక్ నేచర్ అనమాట వాళ్ళకి. కొంతమంది కొంచెం ఉంటుంది, కొంతమంది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు. ఆ తర్వాత కృష్ణుడు వాళ్ళకి హౌ ఈ షోస్ మెర్సీ టు దెమ్, వాళ్ళు ఎలా కృప ఇస్తారని ఆల్రెడీ చెప్పాడు అనమాట. వాళ్ళకి ఉపదేశం కృష్ణుడు ఎలాగో ఇప్పిస్తాడు, భగవద్గీత ఎలాగో భక్తుడు. వాళ్ళు కొంతమంది వినరు కూడా. ఓకే వాళ్ళు బిగ్ డిమన్ ఎట్లా స్ట్రైల్ కిలి ఆర్ మై డివోటీస్ విల్ కిలి, డోంట్ వరీ, యుల్ గో బ్యాక్ టు స్పిరిచువాలిటీ. అది కృష్ణుడి కృప. అండ్ లాస్ట్లో చాయిస్ ఇస్ యువర్స్ చెప్తారు అనమాట. 3 gates టు హెల్. సో ఈ 3 gates ఏది పట్టుకున్నా సరే మనం డైరెక్ట్గా హెల్లోకి ఎంటర్ అవ్వచ్చు. కృష్ణ చెప్తారు బీ ఎస్కేప్, డెవలప్ డివైన్ క్వాలిటీస్, ఎస్కేప్ ఇట్ అండ్ ఎస్కేప్ ఇట్. అటు వెన్ యూ డోంట్ లిజన్ ఇట్స్ అప్ టు యూ అని చెప్పిన తర్వాత లాస్ట్ సజెషన్ ఇస్తారు. యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ టు డన్, వాట్ ఈస్ నాట్ టు బి డన్ అండ్ బీ స్పిరిచువల్లీ ఎలివేటెడ్. సజెషన్ ఇస్తారు, సలహా కూడా ఇస్తున్నారు అనమాట, ఏది మంచిదని చెప్పి నీకు. ఓకే, సో స్టార్టింగ్లో ఫస్ట్ డివైన్ క్వాలిటీస్ యొక్క పర్పస్ చదవండి. మీరు సమయం కుదిరితే డిమానిక్ చదవండి. ఎందుకంటే మీరు అందరూ డివైనే కదా, మీరు భగవద్గీత లెక్చర్ ఉంటారంటే డివైన్ క్వాలిటీస్ ఉన్నాయి. మీరు డివైన్ క్వాలిటీస్ పెంచుకోవడానికి స్టార్టింగ్ పర్పట్ మీరు చదవండి. ఓకే, so I request all of you to develop more and more divine qualities. Chant Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. And there are so many facilities for you like folk residency and temples. Get connected to it and develop divine qualities and perform conducive to that self-realization and go back to God. Okay, all the best for your journey. Hare Krishna. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.